देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండల కేంద్రం, జిల్లా సహకార కేంద్రం, జిల్లా ఏజెంట్ గత సంవత్సరంలో చేరి వ్యాపారస్తులు రోజువారీ దినంసరి కూలీల నుండి వారి నుండి రోజువారీ డిపాజిట్లను సేకరించి బ్యాంకులో డిపాజిట్ చేయకుండా కొన్ని లక్షల రూపాయలతో మోసగించి నాడు దానికి గతంలో బ్యాంకును సంప్రదించక కొద్ది కాలం గడువు తీసుకుని డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. గడువు ముగుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఎవరికి డబ్బులు చెల్లించలేదు. డిపాజిట్ అందరూ ఈ రోజు బ్యాంకు చేరుకొని సిబ్బందిని బయటకు పంపించి బ్యాంకుకు తాళం వేశారు. అన్ని వీడియోస్ చేసి జమ చేసుకున్నా, రోజు 200 కట్టి వస్తా. ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు అప్పుడు అంటే జరుపుతుండనే ఉన్నారు. మా పిల్ల హాస్పిటల్ ఉన్నా కానీ మేము వేరే వాళ్ళతో నప్పు తీసుకొని పోయినాం. మిత్తికి అయింది. మాకు ఎవరు కట్టాలి? ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారేమన్నా మా పైసలు మాకు ఏమని చెప్తున్నాం. మేము పోయిన 6 నెలల కింద ఇస్తామన్నారు. ఇదివరకు లేవు. మాకు పైసలు కావాలి. ఇచ్చిన దగ్గర పోము మేము. ఇప్పుడు ఈ రోజు నిన్న ఇస్తామని చెప్పారు. మన నిన్న లేదు, ఈ రోజు ఇస్తామన్నారు. ఈ రోజు లేదు. రోజు మేము ఇట్లా మాకు ఆటో కిరాయి ఇట్లా లేవు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు ఏం లేరు. వాళ్ళు బ్యాంక్ మేనేజరే లేడు. ఇప్పుడు మా డబ్బులు మాకు కావాలి. వాళ్ళ డబ్బులు అడుగుతలేము మేము. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసి ఏమంటలేము మేము. मेरा नाम सैयद शमीम मलिक है। 1 साल से ये लोग पूरा फिरा रहे और जो है सो पूरे इसमें बंडिया वाले, होटलों वाले यहाँ आए तो मैनेजर का नहीं आया तो मैनेजर बोलता मैं उससे बात करता हूँ, हमारे ऑफिसर से बात करता हूँ बोलता। ऑफिसर से बात करने के बाद आज नहीं कल दे तुम बोलता। उसके बाद 2 महीने तक फिर को बुलाता। बुलाने के बाद जो है ना फिर मैं हमारे ऑफिसर से बात करूँगा, 15 दिन में हो जाता बोला। 15 दिन के बाद आज फोन करे तो आज 11 बजे से पैसे बांट रहे, तुम लोग आ जाओ बोला हमारे को। हम लोग आए 11 बजे कोई भी नहीं है, कोई ऑफिसर एक रिस्पॉन्स नहीं दे रहा। खाली बात करी बोले किसी से बात नहीं कर रहे और कुछ भी नहीं कर रहे। हमारे को पैसे होना पूरे आने तो हम लोग मिट्टी से भर रहे हैं। ये कोरोना वायरस से किसके घर में पैसे नहीं है, लिहाजा घर में खाने को नहीं है। हमारे पैसे हमारे को दिए तो अच्छा रहता। ये रोजाना फिराना, आ जाओ कल आओ, आ जाओ कल आओ, ये रोजाना ये छोड़ा। लिहाजा आज कुछ भी एक होना हमारे पैसे हमारे को होना, हम लोग नहीं जाते। స్పెషల్ ఆఫీసర్ వేసినారు ఇక్కడికి కృష్ణారెడ్డి గారు అని. కృష్ణారెడ్డి
ఆయన ఈ ఇష్యూ మీద స్పెషల్ ఆఫీసర్ వేశారు ఇక్కడ బ్రాంచ్. ఆయన కస్టమర్స్ ఎంతమంది, ఎంత అమౌంట్, కరెక్ట్ అమౌంట్, జెన్యున్ అమౌంట్ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆయన సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బట్టి హెడ్ ఆఫీస్ నుంచి పేమెంట్స్కి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్తో సహా ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కానీ మేము బ్రాంచ్. వికారాబాద్ జిల్లా గొట్టిముక్కల గ్రామంలోని సర్పన్నపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హాజరైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండలరెడ్డి గారు, జెడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ గారు, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్ గారు, చంద్రయ్య గారు. జిల్లాలో 1,11,00,000 చేప పిల్లలు వదిలే కార్యక్రమం సాగుతుంది. నాణ్యమైన చేప పిల్లలు వదులుతున్నాం. ముదిరాజ్ మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీసుకున్న శ్రద్ధని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ తప్పకుండా అక్కడ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి చెరువులో కూడా పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు కూడా చేపలు ప్రతి చెరువులో వేయడం కూడా జరిగింది. కుల వృత్తులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వారు ముందుకోవడానికి మంచి అవకాశం కలిగిస్తున్నారు. ఈ చేపలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో తెచ్చుకునే వాళ్ళం. అటు చెన్నై కానీ బెంగళూరు నుంచి కానీ. ఇప్పుడు మన రాష్ట్రంలోనే తెలంగాణ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులన్నింటిలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి శ్రీనివాస్ యాదవ్ గారు పోయినసారి కూడా మంత్రి ఉన్నప్పుడు మన వికారాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులన్నింటిలో కూడా చేపల పెంపకం చేయడం జరిగింది. డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ రామచంద్ర గారు, వసంత కుమారి డివిఎస్ఓ గారు, డిప్యూటీ డైరెక్టర్, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులకు, వారి యొక్క సంఘ సభ్యులకందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మరి ప్రజలు, అధికారులకు. కొడంగల్ నియోజకవర్గం బోనస్పేట పెద్ద చెరువులో ఎరుపుమల్లలోని కాకర్లవాణి ప్రాజెక్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేప పిల్లల విత్తనాలు వదిలారు. అలాగే యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పశు సంరక్షణ శాఖ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను పంపిణీ చేసిందని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కొన్ని లక్షల మందికి ఇప్పించింది, కొన్ని లక్షల రూపాయలు ఇప్పించినటువంటి ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు రైతు బంధు ఉంది, రైతు బీమా ఉన్నది. దీంతో పాటు కేసీఆర్ కిట్టు అటువంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. మత్స్యకారులకు కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అసలు మన దగ్గర ముదిరాజులు, బెస్తోళ్ళు ఉన్నారని ఆ ప్రభుత్వానికే తెలియదు. అంటే చేపలు అనగానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అని వేసుకుంటుండే. అక్కడ సంపద కూడా వాళ్ళు గవర్నమెంట్లో బడ్జెటే 10 లక్షలు అప్పట్లో. ఈరోజు 100 కోట్ల రూపాయలు. ఇన్స్పెక్షన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, స్టాఫ్ సేఫ్టీ అంశాలపై వైద్యులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. గురువారం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 10 మంది డాక్టర్లలో ఒకరైన డాక్టర్ విజయ్ ఎల్లండి గారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన కమ్యూనికేబుల్ వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చాలా కృషి చేశారు. అమెరికాలోని చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నందు క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు సర్జరీ అయిన వారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు అందించాలని విజయ్ వెల్లడించారు. ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగిందని, వారు ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మన మహబూబ్ నగర్ హాస్పిటల్ని ఒక ఇండియాలోనే ఒక మోడల్ హాస్పిటల్ చేయాలనేది వారి ఉద్దేశం. దానికి వారి యొక్క ఉద్దేశానికి కింద స్థాయి స్టాఫ్ నుండి, జీజీఎస్ సూపరింటెండెంట్ నుండి, మెడికల్ కాలేజ్ నుండి, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అంతా కూడా మనందరం కూడా వారితో ఆలోచనకి సపోర్ట్ చేయాలి తప్పనిసరిగా. దిస్ ఇస్ నెంబర్ 1.
నెంబర్ 2 ఇంకా విజయ్ ఎల్తుండి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. మా మహబూబ్నగర్ జిల్లా వైరల్ డిసీజెస్లో ఒక డీన్గా మారుతుంది. ఈ దేశంలోనే ఈ వైరల్ డిసీజెస్ గురించి అధ్యయనం చేయాలంటే ఈ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ నుంచి హాస్పిటల్ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు మహబూబ్నగర్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ అని పేరు వచ్చేటట్టు చేయాలనేది మా లక్ష్యం. భారతదేశంలోనే ఈ మహబూబ్నగర్ హాస్పిటల్లో ఇట్లా పేరు ఈ యొక్క డిసీజెస్లో ఇది టాప్ అనేటట్టు చేయడమే మా లక్ష్యం. ఖచ్చితంగా మేము సాధిస్తాం. విజయ్ గారు మాకు అండగా ఉంటారని. మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ గ్రూపును తయారు చేసి ఒక కమిటీని తయారు చేసి అమెరికా నుంచి కూడా వారి సలహాలు సూచనలు వారి యొక్క సహాయ సహకారం ఎంతవరకు అయితే అంతవరకు పూర్తి సహకారం ఈ జిల్లాకు ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. వారు ఇచ్చినటువంటి వారు ఏదైతే చెంచులను ప్రేమిస్తారు పేదరికాన్ని వాళ్ళకు పేదలకు అందించేటట్టు చేయడం వాళ్ళ లక్ష్యం. మా గవర్నమెంట్ మా ప్రభుత్వం మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా హాస్పిటల్లో విశ్వాసం కలిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఓపీ ఎక్కువ పెరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అవుతున్నాయి అత్యధికంగా 200-300% పెరిగిపోయింది డెలివరీలు. కానీ ఉదాహరణకు మహబూబ్నగర్లో 100 డెలివరీలు అయితే ఇలా 1000 ఆపరేషన్స్ క్యాన్సర్ ప్రతి ఒక్క జబ్బుకు మహబూబ్నగర్లో ఉంటుంది. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కూడా కలెక్టరేట్ షిఫ్ట్ కాగానే ఓల్డ్ కలెక్టరేట్ కూడా చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. నీలవర్ హాస్పిటల్ మాదిరిగా ఆ హాస్పిటల్ కూడా ఉంటుంది. మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్కి 2-3 హాస్పిటల్ అనుబంధంగా చేసి చుట్టుముగా చేస్తాం, సాధిస్తామనే నమ్మకం మాకుంది. మనం అందరం కలిసి కూడి పని చేయాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా పేషెంట్ సేఫ్టీ అండ్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ గురించి. ఇది కోవిడ్ అనే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. కానీ కోవిడ్ గురించి నాకు ఒకటే ఒక సందేశం మీ అందరికీ, కోవిడ్ని తట్టుకుంటానికి చాలా సులభం. 3 విషయాలు: స్వచ్ఛమైన గాలి, అందుకోసంకే మాస్క్లు వేసుకోవడము, అందుకోసం సోషల్ డిస్టెన్సింగ్, స్వచ్ఛమైన చేతులు సబ్బెట్టి శుభ్రంగా కడుక్కోండి, లేకుంటే ఆల్కహాల్తోని శుభ్రంగా చేసుకోండి చేతులు, స్వచ్ఛమైన వాతావరణం. ఈ 3 ఉంటే కోవిడ్ కూడా తట్టుకోవచ్చు. కోవిడ్తో భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. కోవిడ్ అనే సూచనలు ఉంటే వెంటనే దాన్ని ఇలాజ్ చేయించుకోవాలి. అవసరం ఉంటే ఆక్సిజన్ కావాలి, లేకుంటే డెక్సామెథసోన్ కావాలి. ఇవేం పిరమైన మందులు కావు. త్వరగా మందులు మొదలు పెడితే తొందరగా జారిపోతుంది ఈ జబ్బు. సామాన్యంగా ప్రజలకు అందరికీ, ప్రత్యేకంగా వయసులకు ఏం పెద్ద జబ్బుతో దీంతో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మరీ పెద్ద మనుషులకు లేకుంటే వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డయాబెటీస్, హార్ట్ డిసీజ్. మహబూబ్ నగర్ దాదాపు 9 లక్షలతో 6వ వార్డులో చేపట్టే సీసీ రోడ్డు పనులకు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వార్డులో పర్యటించి పరిసరాలను పరిశీలించిన మంత్రి వార్డులో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందితో చర్చించారు. వార్డులో ఉన్న సమస్యలను స్థానికులు మంత్రికి తెలిపారు. అందుకు స్పందించిన మంత్రి వార్డులో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఈ రోడ్ ఒకటి ప్రపోజ్ చేసి డ్రైన్ ఆ డ్రైన్కి లింక్ పెట్టి పెట్టేసి కట్టగా ఇవ్వడానికి వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు ఒక్క రోడ్డు తీసేయండి చేస్తే రోడ్ నడుస్తుంది. ఆ డ్రైన్కు ఈ డ్రైన్. మహబూబ్ నగర్ జిల్లా పాతపాలమూరులో పీర్ల పండుగ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు దర్శించుకొని దట్టిని సమర్పించడం జరిగింది. देखो
ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి సిటీ ఇండియా న్యూస్. नाज़रीन, आपको हमारे न्यूज़ और इंटरटेनमेंट प्रोग्राम पसंद आते हों तो लाइक करें, शेयर करें, यूट्यूब पर सब्सक्राइब करें, बेल आइकॉन दबाना ना भूलें। फेसबुक पर फॉलो करें, इंस्टाग्राम पर फॉलो करें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।